అందరికీ నమస్కారం. ఈరోజు పిలువగానే విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, ప్రముఖులకు, వివిధ పార్టీల నేతలకు అందరికీ కూడా పేరు పేరున వీడీసీ పక్షాన మరియు ఎండీసీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అతి ముఖ్యమైనటువంటి విలేకరుల సమావేశం ఏంటి అంటే, మన బుగ్గారం శివార్లో సందయ్యపల్లె గ్రామాన్ని ఆనుకొని ఆ బోరు పక్కనే ఒకటి డిటోనేటర్ల గోదాం కడుతున్నారు. ఆ స్థలము సుమారు 19 ఎకరాల 34 గుంటలు. ఈ 19 ఎకరాల 34 గుంటలు అంటే దీంట్లో 9 ఎకరాల 37 గుంటలు వల్లెపు ముగిలి, వల్లెపు రేణుకల పేర్ల మీద ఉంది. అది కాకుండా మన గ్రామానికి చెందిన జక్కుల లింగన్న అనే వ్యక్తి ద్వారా కూడా 4 ఎకరాల 37 గుంటలు ఆ బాంబుల గోదాం నిర్మించడనే భయాన పెట్టి కొనుగోలు చేసిండు. ఇంకా పూర్తిగా కాలేదు. అదే కాకుండా సర్వే నెంబర్ 704లో కూడా ఇంకొక 5 ఎకరాలు జక్కుల లింగన్న పేరు మీద ఉంది. ఇది కూడా కొనే ప్రయత్నం ఆ బాంబుల గోదాం అనే వ్యక్తి, వల్లెపు మొగిలి అనే వ్యక్తి చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం 19 ఎకరాల 34 గుంటలలో, అందులో ఎకరం 24 గుంటలలో ఈ గోదాం నిర్మించబోతున్నారు. మరి ఎకరం 24 గుంటలలో కనుక నిజంగానే గోదాం నిర్మిస్తే మనకే కాదు, మన చుట్టూ ఒక 20-30 గ్రామాలకు అక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరం ప్రమాదం జరుగుతుంది. ఇవరి వాళ్ళు నిర్మించబోయే గోదాం ఇంత పెద్దగా ఉంది. మన గ్రామ సభ పెట్టినప్పుడు చిన్నగా 2 బాత్రూమ్లు అంత ఉంటుంది అని చెప్పేసి అధికారులు, లేకపోతే ఈ బాంబుల గోదాం నిర్మించడానికి చెప్పిండట. ఆయన లీగల్గా అధికారులకు అప్లై చేసుకున్న దాంట్లో అప్లై చేసుకుని ఆఫీస్ ఇది ఇంత పెద్ద గోదాం. ఇది దీంట్లో 5 అంతస్తులు ఈ బాంబులు పెడతా ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి సుమారు 50 లక్షల బాంబులు నెలకు నేను సప్లై చేస్తా అన్నట్టుగా ఆయన దరఖాస్తులోనే రాశాడు. నెలకు 50 లక్షల బాంబులు ఇక్కడికి వెళ్ళి సప్లై అవుతాయి అని అంటే, అందులోకి వెళ్ళి ఏ ఒక్క బాంబు జారిపోయినా, ఏ చిన్న ప్రమాదం జరిగినా చుట్టూ మన ప్రాణాలు పోతే ఊర్లే నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి దీనికి ఇవ్వబోయే అనుమతులు కానీ, ఇచ్చిన అనుమతులు కానీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గ్రామ ప్రజల పక్షాన మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ గోదాం కనుక అక్కడ కట్టినట్టయితే వన్యప్రాణులకు, పర్యావరణానికి, వాతావరణానికి, మరి ప్రజలకు అందరికీ కూడా చాలా ప్రమాదకరమైనది. కాబట్టి వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి గ్రామ ప్రజలందరి ఐక్యతతోటి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసినాం మన సోమవారం రోజే. అలాగే మన ప్రభుత్వ విప్పు గారైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వయంగా కలిసి వారికి కూడా వినతి పత్రం అందజేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి గ్రామ ప్రజలందరూ ఇంత ఐకమత్యంతో దీనిపైన పోరాడుతున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ కూడా మాను దయతలంచి ఇట్టి అనుమతులు ఏమున్నా రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే మరి మన గ్రామస్తుడైనటువంటి మన సన్నిహితుడే జక్కుల లింగన్న అనే వ్యక్తి కూడా మరి ఏదైతే నువ్వు విక్రయించిన ఈ భూమి ఉందో వెంటనే ఆ విక్రయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము జక్కుల లింగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రమాదకరమైనది. ఇది ఏడాది అర్థం నుంచి ఇక్కడ ఈ బాంబుల గోదాం నిర్మాణం కొరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి జక్కుల లింగాన్ని నువ్వు ఊరికి ద్రోహం చేసిన వారికి అయితే జక్కుల లింగాన్ని కావచ్చు, లింగాలతో పాటు ఇంకా ఎవరైనా అనుకుంటవచ్చు. అది అధికార పార్టీలే కావచ్చు, ప్రతిపక్ష పార్టీలే కావచ్చు, ఇక్కడ ఏ నాయకులైనా కావచ్చు. దయచేసి మీ ప్రయత్నాలు విరమించుకోవాలి. ఏదైతే జక్కుల లింగాన్ని ఇప్పుడు భూమి అమ్మిండో ఈ 4 ఎకరాల 37 గుంటలు, అలాగే ఇంకొకటి సర్వే నెంబరు 704లో ఉన్నటువంటి 5 ఎకరాలు, ఈ 9 ఎకరాల 37 గుంటలు కూడా నువ్వు విరమించుకోవాలి. మరి ప్రజల క్షేమానికి సంబంధించింది కాబట్టి జక్కుల లింగన్నను మేము ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం నువ్వు ఊరికి ద్రోహం చేసిన వారిని అవుతావు, ప్రజలకు ద్రోహం చేసిన వారిని అవుతావు, ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడి ప్రజల ప్రాణాలను కూడా పోగొట్టిన వాడివి అవుతావని చెప్పేసి కూడా జక్కుల లింగాలను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి సహకరించే వారు ఎవరున్నా ప్రత్యక్షంగానే కావచ్చు, పరోక్షంగానే కావచ్చు, చాటుకే కావచ్చు, నేటికే కావచ్చు, దయచేసి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పనులకు సహకరించొద్దు అని చెప్పేసి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున, మండల డెవలప్మెంట్ కమిటీ తరఫున, అలాగే ప్రతిపక్ష పార్టీలన్నిటి తరఫున, ప్రజల తరఫున, కుల సంఘాల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం.
దయచేసి అధికారులు కూడా దీనిపైన పునర్విచారణ చేసి ఏమైనా అనుమతులు జారీ చేసినవి ఉంటే వెంటనే వాటిని వెనక్కి తీసుకొని రద్దు చేయాలి. ఇకపోయే కూడా ఇచ్చే అనుమతులు ఎలాంటివి కూడా ఇవ్వద్దు. మరి గ్రామసభ పెట్టి ప్రజల మనల్ని పొంది ప్రజల అభిష్టం మేరకే పనులు చేయాలని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులను వివిధ పార్టీల నాయకులను అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. ఒకవేళ తప్పిపోయి ఇక్కడ కనుక బాంబుల గోదాం నిర్మాణం అయింది అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజల క్షేమాన్ని కోరండి, ప్రజల క్షేమం కొరకు పనిచేయండి, ప్రజల మన్నలను పొందండి, రాజకీయంగా ఎదగండి, మీరు ప్రజాప్రతినిధులు కండి, ఇంకా ఏదైనా ఇంకెత్త స్థాయికైనా ఎదగండి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి పనులు వద్దు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద గోదాం, ఇంత పెద్ద బాంబులు, ఇది ఇక్కడికి వెళ్ళి 50 లక్షల బాంబులు లీగల్గానే సరఫరా చేస్తాడు అంటే ఇల్లీగల్గా మరి ఎన్ని కోట్ల బాంబులు సప్లై చేస్తాడు మాకే తెలియదు. ఇదంతా కూడా మేము సేకరించిన సమాచారం. సుమారుగా నెల రోజుల నుండి పోరాటం చేస్తే పత్రాలు ఈ ఆధారాలు మా చేతికి వచ్చినాయి. మరి ఇప్పటికైనా మేమైతే ఫైనల్గా గ్రామ ప్రజలందరి ముందర మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మా మండల పరిధిలో ఎక్కడ కూడా ఈ బాంబుల గోదాం వద్దు. మా బుగ్గారం గ్రామం కాదు, బుగ్గారం మండల పరిధిలో ఎక్కడ కూడా వద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి బాంబుల గోదాం నిర్మించేవారు కానీ, దానికి సహకరించేవారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరూ మాకు కూడా ప్రజలకు కూడా సహకరించి ప్రజల ప్రాణాలు కాపాడతారని మేము వేడుకుంటున్నాం. అప్పటికి కూడా మీరు కనుక వినకపోతే మాత్రం మా యుద్ధం న్యాయబద్ధంగా న్యాయస్థానాలు ఆశ్రయించైనా ఎంతటి స్థాయికైనా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజల ఐక్యత 50 లక్షలు